హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడే మనకు క్రిస్మస్ మరియు సంక్రాంతి సెలవులనైతే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం విద్యార్థులందరికీ కూడా క్రిస్మస్కు సంబంధించి ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయి, అలాగే సంక్రాంతి సెలవులు మనకు ఎన్ని రోజుల పాటు ఉండబోతున్నాయి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా పొందొచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో సంక్రాంతి మరియు దసరా, దీపావళి, అలాగే క్రిస్మస్ ఈ విధంగా పండుగలకు సంబంధించి సెలవులనైతే విద్యార్థులకు ప్రకటిస్తూ ముందుగానే వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివరి మాసంలో డిసెంబర్ నెలలో వచ్చినటువంటి క్రిస్మస్కు సంబంధించి సెలవులనైతే ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మనకు వచ్చే సంవత్సరం అనగా 2026 జనవరి మాసంలో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో సంక్రాంతికి సంబంధించి కూడా మనకు కీలక నిర్ణయం తీసుకొని సెలవులను అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి క్రిస్మస్కి మనకు ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయో ముందుగా చూసుకొని తర్వాత మనం సంక్రాంతికి అయితే వెళ్దాం. క్రిస్మస్ నెల అనేది ప్రారంభమైంది. ఇప్పుడు క్రిస్మస్ పండుగకు సంబంధించి స్కూల్స్ ప్రతి ఏడాదిలా ఈసారి కూడా ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 28 వరకు హాలిడేస్ ఇవ్వనున్నట్లు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం. అంటే 8 రోజుల పాటు వరుసగా బ్రేక్ లభిస్తుంది. డిసెంబర్ 29 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంకో 3 రోజులకే జనవరి 1 రావడంతో విద్యార్థులకు ఈ నెల చివరి వారమే హాలిడే మూడ్గా మారిపోయింది. సాధారణంగా పాఠశాలల విషయానికి వస్తే ప్రభుత్వం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా అధికారిక సెలవును ప్రకటిస్తుంది. వెంటనే డిసెంబర్ 26న బాక్సింగ్ డే, ఆ తర్వాత 27వ తారీఖున శనివారం, 28న ఆదివారం కావడంతో 4 రోజులు వరుసగా సెలవులు ఉండే అవకాశం ఉంది. శనివారం కూడా లీవ్గా పరిగణిస్తే ఇది చిన్న వింటర్ బ్రేక్లా మారిపోతుంది. దసరా సెలవుల తర్వాత ఇప్పుడు క్రిస్మస్, ఆ వెంటనే సంక్రాంతి, ఆ వెంటనే వేసవి సెలవులు, ఇలా వరుసగా బ్రేకులు ఉన్నప్పటికీ సిలబస్లో మిగిలిన భాగం కంప్లీట్ చేయడం స్కూళ్లకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఈ సెలవుల్లోనైనా రివిజన్ ప్రిపరేషన్ చాలా కీలకంగా మారుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. సెలవులు ఎన్ని రోజులు ఉంటాయి, ఏ తేదీల్లో అమల్లోకి వస్తాయి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం మనకు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ప్రయాణాలు, పండుగలు, ప్రణాళికలు, ఇతర ఏర్పాట్లలో ఇబ్బందులు ఉండవని వారు భావిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కు మనకి ఈ విధంగా సెలవులు అయితే అన్నింటి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈ సెలవుల విషయానికి వస్తే మనకు 9 రోజుల పాటు లేదా 7 నుంచి 9 రోజుల పాటు అయితే సెలవులు వచ్చే అవకాశం ఉంది ఈ డిసెంబర్ మాసంలో. సో ఇక మనకు వచ్చేసి 2026 జనవరిలో మనకు సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి పండుగకు సంబంధించి ఏకంగా 9 రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వనున్నట్లు విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. సో దీనికి సంబంధించి మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సెలవులు ఉంటాయో చూసినట్లయితే రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న భోగి, 14వ తారీఖున సంక్రాంతి, 15వ తారీఖున కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో పాఠశాలలకు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు హాలిడేస్ ఉండే అవకాశం ఉంది. 19వ తారీఖున తిరిగి స్కూళ్ళు తెరుచుకుంటాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత జనవరి 10వ తారీఖున 2వ శనివారం కావడంతో మనకు సెలవు అయితే ఉంటుంది. జనవరి 11న ఆదివారం వచ్చింది. జనవరి 18న కూడా ఆదివారమే ఉంటుంది. ఇలా సంక్రాంతి సెలవులు 6 రోజులు ఉంటే 2 రోజుల పాటు మనకు 2 రోజుల పాటు ఆదివారాలు రావడం, 2 రోజుల పాటు శనివారాలు రావడంతో మొత్తంగా 9 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చాయి. జనవరిలో వసంత పంచమి మరియు గణతంత్ర దినోత్సవం వంటి ఇతర సెలవులు కూడా ఉన్నాయి. జనవరి 23న వసంత పంచమి, 24న 2వ శనివారం, 25న ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాలకు కూడా సెలవులు ఉన్నాయి. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి మరియు అలాగే క్రిస్మస్ సెలవులను అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది. సో మనకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఈ విధంగా సెలవులకు సంబంధించి వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.